మరి కాసేపట్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక 10 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్. ఢిల్లీ రామ మందిరంలో రాధాకృష్ణన్ పూజలు. ఏపీ వ్యాప్తంగా ఇవాళ వైసీపీ నిరసనలు. యూరియా కొరతపై ఆందోళనలకు పిలుపు. ముందస్తు అరెస్టులు చేస్తోన్న పోలీస్. అంతర్వేది దగ్గర రంగు మారిన సముద్రం. మురికి చెత్తతో నిండిపోయిన బీచ్. మట్టి రంగులో కనిపిస్తోన్న నీళ్లు. కొనసాగుతోన్న యూరియా కష్టాలు. మెదక్ జిల్లా మాసాయిపేటలో రైతుల అవస్థలు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో పడిగాపులు. తురకపాలెంలో మెలియాయిడోసిన్ నిర్ధారణ. ఈ వ్యాధి ఇద్దరికీ సోకిందన్న డిఎంహెచ్ఓ. వరుస మరణాలపై ఇవాళ ఐసీఎంఆర్ అధ్యయనం. గ్రూప్ 1 మెయిన్స్ పై నేడు హైకోర్టు తీర్పు. మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు. జూలై 7న ముగిసిన వాదనలు. జూరాలకు తగ్గుతోన్న వరద. ప్రాజెక్టులో దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టం. ప్రస్తుతం 26,000 క్యూసెక్కుల మాత్రమే. ఏపీలో 11 మంది ఐఏఎస్ల బదిలీ. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్. జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా శ్యామలరావు. కాంగ్రెస్ను వీడిన నేతలకు తిరిగి ఆహ్వానం. భట్టి ప్రతిపాదనకు టీపీసీసీ ఆమోదం. నేతల చేరికతో పార్టీ బలోపేతమే లక్ష్యం. ఢిల్లీలో కొనసాగుతోన్న రేవంత్ పర్యటన. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. 2 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం. ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం. ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. పక్క బిల్డింగులో చిక్కుకున్న వారిని కాపాడిన ఫైర్ సిబ్బంది. కృష్ణా జిల్లా పెనమలూరులో డ్రగ్స్ కలకలం. 2 గ్రాముల కొకైన్ పట్టివేత. ఆటో డ్రైవర్ అరెస్ట్. హైదరాబాద్ నుంచి కొకైన్ తెచ్చినట్టు గుర్తింపు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం. బొగ్గు నిల్వలకు అంటుకున్న నిప్పు. హ్యాండలింగ్ పాయింట్లో తగలబడుతోన్న కోల్. పశ్చిమ గోదావరి మొగల్తూరులో దారుణం. ముత్యాలమ్మ ఆలయంలో అగ్ని ప్రమాదం. పూర్తిగా దగ్ధమైన గుడి. ఫార్మా కంపెనీలపై ఈగల్ టీం ఫోకస్. డ్రగ్స్ నెట్వర్క్ను ఛేదించిన తెలంగాణ పోలీసులు. నిందితుల్లో పలువురు వ్యాపారవేత్తలు. చెర్లపల్లి డ్రగ్ ఫ్యాక్టరీపై మంత్రి జూపల్లి ఆరా. నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశం. వాగ్దేవి ల్యాబ్స్ కి ఫార్మా డ్రగ్ లైసెన్స్ లేదన్న డీసీఏ. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద. 6 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ప్రస్తుతం 95,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో. జీఎస్టీ రేట్ల కోతతో తగ్గిన కార్ల ధరలు. దసరాను పురస్కరించుకుని డిస్కౌంట్ ఆఫర్లు ఇప్పటికే ప్రకటించిన పలు కంపెనీలు. తెలుగు రాష్ట్రాలపై ఆవర్తనం ప్రభావం. ఏపీ తెలంగాణకు మోస్తరు వర్ష సూచన. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఉత్తరాదిన కొనసాగుతోన్న వరద బీభత్సం. రాజస్థాన్ భరత్పూర్లో కూలిన 2 అంతస్తుల భవనం. హరిద్వార్ డెహ్రాడూన్లో రైలు మార్గం మూసివేత. ఉత్తరాది వరదలపై ప్రధాని సమీక్ష. ఇవాళ పంజాబ్లో మోదీ పర్యటన. గురుదాస్పూర్ వరద ప్రాంతాలు పరిశీలన.